నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి నిన్నటి వరకు అమరావతిపై వ్యతిరేకించినటువంటి వైసీపీ సడన్ గా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి అమరావతి నుంచే పాలన సాగిస్తారు అంటూనే సజ్జల అటు విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుంది అంటూ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? అసలు అమరావతి పైన వైసీపీ స్టాండ్ ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. మీకు ప్రేక్షకులకి వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సజ్జలో ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చినటువంటి కాంప్లైంట్ మీరు చూసే ఉంటారు సార్. అప్పుడు సజ్జలు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? అమరావతి పైన అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తాడు, వచ్చేది మేమే అధికారంలోకి అంటూనే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అయితే బాగుంటుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ అసలు ఏంటి? వైసీపీకి రాజధాని పైన ఉన్నటువంటి స్టాండ్ ఏంటంటారు? అసలు సజ్జల ప్రెస్ మీట్ మీకు ఏమన్నా అర్థమైందా? ఆయన కన్ఫ్యూజన్ తో మాట్లాడుతున్నారా, లేదంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏంటంటారు? మేడం, నిన్న జరిగినటువంటి ఒక కాన్క్లేవ్, విజయవాడలో జరిగిన కాన్క్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ఈ తిక్కలోడు తిరణాలకు వెళ్ళినట్టు ఒక పిచ్చోడు ప్రెస్ మీట్ పెడితే ఎట్లుంటుందో అట్లుంది మేడం. నిన్న ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావటం లేదు. జర్నలిస్ట్ చాలా క్లియర్ గా అడిగాడు, అది వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటారు అని అడిగాడు. పరిపాలన ఎక్కడ చేస్తాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే అంటే ఆయన కళ్యాణ మండపంలో ఉంటాడా? ఏం మాటలా నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కడి నుండి పరిపాలిస్తావని అడిగాడు. ఇక్కడే ఉంటాడంటే ఇదేనా మీనింగ్ ఉండే మాటలేనా? నువ్వు ముఖ్యమంత్రి అవడం నిజమేనా? కాకుంటే ఒక మాట అన్నాడు, ఎలక్షన్లకు ముందు మేము విశాఖపట్నంలో ఒక రాజధాని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని పెట్టాలనుకున్నాం. ఈ లోపు ఎలక్షన్లు వచ్చేసిందట. ఎలక్షన్లు వచ్చేసింది, అదే ప్రెస్ మీట్ లోనే చెప్తున్నాడు. ఈ లోపల ఎలక్షన్ వచ్చేసింది అంటాడు. ఒకవేళ ఎలక్షన్ వచ్చి గెలుచుంటే విశాఖపట్నంలో పరిపాలిస్తానని చేసేవాడే. మళ్ళీ ఏమంటాడు అదే ప్రెస్ మీట్ లాస్ట్ లో, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడంటే ఇక్కడే ఉంటాడు, తాడేపల్లిలో ఉంటాడు, అమరావతి నుండే పరిపాలిస్తాడు అంటాడు. అమరావతిలో నుంచే కదా నీ పరిపాలన రాజధాని విశాఖపట్నంలో తీసుకెళ్లడానికి 3 రాజధానులు అని చెప్పి బిల్లు పెట్టి అసెంబ్లీలో ఆ బిల్లును విత్డ్రా చేసుకొని పెద్ద రాద్ధాంతం చేసి రైతులు దాదాపు 1000 రోజులు పైచిలకు ఎండావాన లెక్క చేయకుండా దీక్షలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, పాదయాత్రలు చేసి దాదాపు 213 మంది రైతులు ఆత్మ బలిదానం చేసుకుని సాధించిన రాజధాని కదా ఇది. ఆ రోజు నీకు కనిపించలేదా ఈ రైతుల కష్టాలు, రైతుల పోరాటాలు, రైతుల కన్నీళ్లు? నిరాహార దీక్ష శిబిరాల్లో కూర్చున్నారు కదా, ఆడ మగ పిల్ల పెద్ద తేడా లేకుండా. మళ్ళీ ఈ రోజు వచ్చి నువ్వు తగుదనమ్మా అని చెప్పి యూటర్న్ తీసుకుని పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా? అసలు నేను అడుగుతున్నాను సూటిగా, హూ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి? పక్కన నీ మంత్రి, నీ కేబినెట్ లో మంత్రి పనిచేసినటువంటి బుగ్గన రాజేందర్ రెడ్డి పక్కన కూర్చొని ఉన్నాడు. ఎట్లా? తిరణాల్లో తప్పిపోయిన పిల్లోడు ఏ విధంగా అయితే అమాయకం కూర్చొని చూస్తాడో ఆ విధంగా చూస్తున్నాడు. నువ్వేమైనా మంత్రిగా పనిచేసినావా, ఎమ్మెల్యేగా పనిచేసినావా, ఎంపీకి పనిచేసినావా, సర్పంచ్గా పనిచేసినావా? నువ్వెవరు ఆ ప్రకటన చేయడానికి? మీ నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి చెప్పమని చెప్పు, అమరావతి నా రాజధాని, గుంజులు వేయమని చెప్పు, గుంజులు తీయమని చెప్పు. నేను తప్పు చేశాను, బుద్ధి గడ్డి తినింది, అమరావతి రైతులారా నాకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి అమరావతి దగ్గర ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ పోయి గుంజులు తీయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇంకో అంశం సార్, మొన్నటికి మొన్న సాక్షి డిబేట్ లో అమరావతి మహిళల వేశ్యలు అంటే దాన్ని ఖండించలేదు సజ్జల రామకృష్ణారెడ్డి. దానికి తగ్గట్టుగా ఆయన కూడా మాట్లాడారు. మరి ఇటీవల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి మునిగిపోతుందంటే ఫేక్ ప్రచారం చేశారు. మరి అమరావతి పైన ఇంత ఫేక్ ప్రచారానికి తెరపడి కూడా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నుంచి పరిపాలిస్తారు. ఏ విధంగా చూడాలి ఇటువంటి కామెంట్స్? అదే మేడం, ఇందాక నేను చెప్పాను కదా, తిక్కలోడు తిరణాలకు వెళ్ళినట్టే, పిచ్చోడు ప్రెస్ మీట్కి వెళ్ళినట్టే. వీళ్ళు మాట్లాడే మాటలకు అసలు పొంతన ఉండదు, అసలు మీనింగే ఉండదు. మొన్నటికి మొన్న ఏం చెప్పావు? అమరావతి మహిళల పైన అనరాని మాట్లాడినావు. ఈ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లు కూడా అదే చెప్తున్నాడు. అమరావతి భూముల్లో మేము శంకుస్థాపన చేయడానికి పోతే భూములు అసలే దిగిపోతుంది, ప్రకృతి సహకరించడం లేదు అంటున్నాడు. పైగా ఇప్పుడు ఉండేది రాజధాని కదా,
ఇక్కడి నుంచి పరిపాలిస్తాను, ఇంకా బిల్డింగ్లు ఎందుకు, ఇప్పుడు ఉండేది ఊరికి ఆ బిల్డింగ్స్ అనే టెంపరీ అరేంజ్మెంట్స్ ఆ రోజు చేసింది. తాత్కాలికంగా అరేంజ్మెంట్స్ చేస్తే ఈయన కూర్చొని 5 ఏళ్ళు కాలక్షేపం చేసి వచ్చాడు. ఏ రోజు సెక్రటేరియట్ పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల కష్టాలు తెలియదు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదో తగుదనమ్మా అని చెప్పి ఇక్కడ నుండే పరిపాలిస్తాను, ఈ కళ్యాణ మండపం నుండి పరిపాలిస్తాను. ఉం? ఇప్పటికీ క్లారిటీ లేదు. పైగా ఇక్కడ ఏంద్రంటే ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? నువ్వా జగన్మోహన్ రెడ్డా? ఆయన చెప్పమని చెప్పు వచ్చి, రేపు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. చీటికి మాటికి వచ్చి బెంగళూరు నుండి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి పోతా ఉంటాడు కదా, రేపు వచ్చి చెప్పమనండి చూద్దాం. ఇదే నా అమరావతి, నా రాజధాని, ఇక్కడ నుండే పరిపాలిస్తున్నాను, నా బుద్ధి గడ్డి తిని నేను తప్పు చేశాను, 3 రాజధానులు అనేసి నేను ప్రకటన చేసి పెద్ద పొరపాటు చేశాను, నాకు క్షమాభిక్ష ప్రసాదించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి చూద్దాం. ఊరికి కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు సజ్జల. పక్కన నీ మంత్రి, కేబినెట్ లో ఉన్న మంత్రి జాతరలో తప్పినోడు మాదిరి చూస్తాడు గుడ్లప్పగించి. సార్ మండే చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, అది చివరిలో కాదు తర్వాత చూద్దాం, కాకపోతే ఇందులో అయితే కీలక పేర్లు పరిణామాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి కోసమే సజ్జన ఇటువంటి కామెంట్స్ చేశారంటారా, ఏమంటారు? మేడం, వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా, లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ పెద్ద పెద్ద తలకాయలు అరెస్ట్ అయింది. లిక్కర్ స్కామ్ ని డీవియేట్ చేయలేరు. పబ్లిక్ చాలా కీన్ గా అటెన్షన్ తో వాచ్ చేస్తున్నారు వీళ్ళ యొక్క ఆగడాల్ని. మండే వేయబోయేది ఇట్ మే నాట్ బి ఫైనల్ ఛార్జ్ షీట్, అది అంతటితో ఆగదు, ఇంకా కూడా చాలా ఉంది. పెద్ద తలలన్నీ ఉన్నారు దీంట్లో లిక్కర్ స్కామ్ లో. ఒక్కొక్కడు ఇప్పుడు చూడండి, నారాయణ స్వామి దగ్గర నుండి, చైరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుండి, మిథున్ రెడ్డి దగ్గర నుండి, కసిరెడ్డి రాజు దగ్గర నుండి ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లోనే దాదాపు 40 మందిని మెన్షన్ చేసినారు. ఇప్పుడు అరెస్ట్ చేసింది 12 మందినో 13 మందినో. ఇంకా కూడా పిలిపించి ఇంట్రాగేట్ చేసి అరెస్ట్ అయ్యేదానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇది భారతదేశంలో సెన్సేషనల్ కేసు ఇది. లిక్కర్ స్కామ్ ని పక్కదారి పట్టించడానికి అమరావతిని తీసుకొచ్చి అడ్డు పెట్టాల్సినంత హీనమైన పరిస్థితిలో ఉన్నారేమో వీళ్ళు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, అమరావతి సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ముందు పెట్టినా ప్రజలు వీళ్ళు క్షమించరు. వీళ్ళు పత్రం అయ్యేది పక్కా. ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాజధాని అంశం పైన ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది, ఎందుకంటారు? అదే మేడం నేను చెప్పాను కదా, ఒక నాయకుడికి ఒక దృఢమైన సంకల్పం, నిర్ణయం ఉండాలి, నిర్ణయం చేసే అధికారం ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ పరిపాలన దక్షత లేదు, అడ్మినిస్ట్రేషన్ చేసే శక్తి లేదు, కెపాసిటీ లేదు. ఊరికేనే చూడండి 3 రాజధానులు అన్నాడు. ఎలక్షన్ ముందు కూడా, రిజల్ట్స్ కు ముందు కూడా నా పరిపాలన విశాఖపట్నం నుండే సాగుతుంది, నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుండే చేస్తానని చెప్పి ఈ వైసీపీ క్యాడర్ అంటే పిచ్చి పట్టి ఆల్రెడీ రూములు కూడా బుక్ చేసుకుని టపాసులు అన్ని కొనేసి, స్వీట్లు అన్ని కొనేసి, తీరా తీసుకుని టపాసులు కాలువలో పెట్టేసి వచ్చేసినారు వీళ్ళు. వీళ్ళు పోయి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇప్పుడు చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి, అమరావతి రాజధానిగా ఉంటుంది, గుంటూరు విజయవాడ మధ్య మళ్ళీ మేము రాజధాని కడతాము. ఎవరు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది నిజమేనా? ఎందుకు పగటి కళలు కంటున్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? అర్థమే కాకుండా ఉన్నారు వీళ్ళు. మరి వైసీపీ రాజధాని అంశం పైన ఒక స్టాండ్ తీసుకోలేకపోతుందని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి కామెంట్స్ చేయడం, వైసీపీ హయాంలో జరిగినటువంటి స్కామ్లు, కుంభకోణాలు అన్ని కూడా తెరపైకి రావడంతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపుతున్నారని సత్యగిరి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.